శ్రీమతే రామానుజాయ నమః. అందరికీ దాసోహం. ఇవాళ మనం రామాయణంలో రామచంద్రమూర్తి తాలూకు కళ్యాణ గుణాలు మనం అనుసంధానం చేసుకుంటున్నాం. అందులో కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని వరకు చెప్పు. అయితే అది నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. అయితే మరెందుకండి ఈ వీడియో స్టార్ట్ చేశారు? ఏమీ లేదు, ఒక చిన్న విషయం అందరితో కలిసి పంచుకుందాం, అందరితో కలిసి అనుసంధానం చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఇవాళ ఎందుకో కారణం తెలీదు, మీ అందరికీ తెలిసిందే, త్యాగరాజ కృతి ఎందరో మహానుభావులు అని కృతి ఉంటుంది వారిది. చాలా అద్భుతమైన కృతి. అది ఎందుకో మామూలుగా మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటాం కదా, అలాగేదో యూట్యూబ్లో చేస్తూ ఉంటే ఎందరో మహానుభావులు అనేది వచ్చింది. ఎందుకో పెట్టుకొని ఒమారు ప్లే చేసుకొని విన్నాం. ఇంతకుముందు చాలాసార్లు విన్నదే, మీ అందరూ కూడా వినే ఉంటారు చాలాసార్లు. బాగా ప్రసిద్ధమైనటువంటి కీర్తనది. ఎందుకో అలా విన్నాను. మళ్ళీ ఒకసారి విన్నాం, మళ్ళీ ఇంకోసారి వినాలనిపించింది. అలా వినగా మళ్ళీ రెండుసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి వినేసరికి ఒక తెలియని ఆనందం కలిగింది. సరే ఆ ఆనందాన్ని, ఆ భావన, ఆనందం కలిగి ఒక రకమైన ఒక చిన్న భావన కలిగింది. సరే ఆ భావాన్ని అందరితో కలిపి పంచుకుందాం, అందరితో కలిసి అనుసంధానం చేసుకుందామని మరి వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఆ పాటలో మనకి చందురు వర్ణుని అందచందమును హృదయారవిందమును చూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు అందరికీ వందనములు అని వస్తుంది. తర్వాత ఎందరో మహానుభావుల తర్వాత పల్లవిలో వస్తుంది. నాకు అలా వచ్చిన భావన ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనం సముద్రానికి వెళ్ళామనుకోండి, ఏం చేస్తాం? హాయిగా ఆడుకుంటాం. మన ఫ్రెండ్స్తోనో కుటుంబ సభ్యులతోనో వెళతాం, హాయిగా ఆడుకుంటాం, నీళ్ళలో తడుస్తాం, స్నానాలు చేస్తాం. అసలు సముద్రంలో ఇంకా అంత దూరంలో సముద్రం ఉందని మనకి కనిపించగానే మనకి తెలియని ఆ ఉత్సాహం కలిగిపోతుంది మనకి. ఆ చల్లటి గాలికి, ఆ సముద్రం దగ్గరగా వెళ్తున్న కొద్దీ ఆ సముద్రం మీద నుంచి వచ్చినటువంటి ఆ జల్లులు మన మీద పడి మరింత ఒళ్ళు పులకరింతలు వస్తుంది. అలాగే ఎందుకో మీరు ఒక భావన చెప్తాను. ఒకమారు మీరు ఎప్పుడో సముద్రానికి వెళ్ళారు. సముద్రం వాళ్ళంత దూరంలో ఉంది. క్రమక్రమంగా మీ వెహికల్ దిగి దగ్గరికి వెళుతున్నారు సముద్రం దగ్గరికి. విశాలమైన సముద్రం, పెద్ద సముద్రం అంటేనే పెద్దది, విశాలంగా ఉంది. అక్కడ ఇసుక తిన్నెలు కూడా విశాలంగానే ఉంటాయి కదా, మరి ఒడ్డు మనకి కనిపించదు, ఎండింగ్ ఎటో కనిపించదు. విశాలమైన ఇసుక తిన్నెలు ఉన్నాయి. ఆ ఇసుక తిన్నెల్లో క్రమక్రమంగా నడుచుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఒక చోట బాగుందని కూర్చొని అలా సముద్రాన్ని, ఆ సువిశాలమైనటువంటి గంభీరమైన సువిశాలమైన సముద్రాన్ని అలా చూస్తూ ఉన్నారు. మీరు అలాగా ఆ కెరటాలు రావడం, చల్లటి గాలి తగలడం, ఆ సముద్రపు తుంపురులు, నీటి తుంపురులు మీ మీద పడడం అంతా జరుగుతోంది. మనస్సుకి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎంత అయింది? సుమారుగా సమయం 5:30 అనుకోండి. ఇది భావన మాత్రమే సుమండి. 5:30 అలా అవుతోంది. సూర్యుడు అస్తమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే చూడండి, సూర్యబింబం అస్తమిస్తూ ఉంటే ఎర్రగా ఉంటుంది. మన మధ్యాహ్నం పూట చూడలేం, సాయంత్రం పూట అస్తమిస్తూ ఉంటేనో, ఉదయం పూట ఉదయిస్తున్నప్పుడు, సాయంత్రం పూట అస్తమిస్తున్నప్పుడు సూర్యుడిని మీరు గమనించండి, ఎర్రగా ఉంటాడు. ఆయన యాపిల్ పండులా ఉంటాడు. ఆ ఎర్రటి కిరణాలే లోకమంతా కూడా ప్రసరిస్తూ ఉంటాయి. మొత్తం పరిసరాలన్నీ కూడా ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. ఆ సూర్యకిరణాలు సముద్రం మీద పడి సముద్రంలో కూడా అక్కడక్కడ ఎర్రగా కనిపిస్తోంది. ఇసుక తెరల మీద పడుతుంది, అంతటా పడుతుంది కదా సూర్యరశ్మి. సుమారుగా సూర్య అస్తమయ సమయం. ఇదిగో కూర్చున్నా, ఇంకా పూర్తిగా అస్తమయం అవ్వలేదు, కనిపిస్తున్న సూర్యుడు వెలుగు ఉంది, చల్లగా ఉంది. 5 నిమిషాలు గడిచింది, 10 నిమిషాలు గడిచింది, పావుగంట గడిచింది, 20 నిమిషాలు గడిచింది. అలా ప్రశాంతంగా కూర్చున్నారు మీరు, ఇంకో ఆలోచన లేకుండా, ఇంకేమీ డిస్టర్బెన్స్ లేకుండా. ఎదురు చుట్టుపక్కల జలాలు తిరుగుతున్నప్పటికి కూడా వాళ్ళ ఇది మీకు లేదు. మీకు ఎంతసేపు ఆ సువిశాలమైన సముద్రమే కనిపిస్తోంది. 10 నిమిషాలు పావుగంట గడిచేసరికి తదేకమైన దృష్టి ఏర్పడింది మీకు. ఏర్పడేసరికి ఎందుకో మామూలుగా అంతవరకు ఈ పక్క ఆ పక్క చూశారు, ఇటు కుడివైపు చూసినా సువిశాలమైన ఇసుక తిన్నెలే, ఎడంవైపు చూసి ఇసుక తిన్నెలే, అక్కడక్కడ బండరాళ్ళు ఉన్నాయి. కూర్చుని అన్ని వైపులా చూస్తున్నారు, సముద్రం వైపు చూస్తున్నారు, ఒమారు పైకి చూస్తున్నారు, కిందకి చూస్తున్నారు, ఆ ఇసుకతో ఒమారు ఆడుతున్నారు, ఆ ఇసుక ఇలా ఒమారు రాస్తున్నారు, ఇసుక పాదాల మీద పోసుకుంటున్నారు, కూర్చున్నారు, ఇలా మెత్తగా హాయిగా ఉందనుకుంటున్నారు. ఇదంతా
మనం ప్రతివారం అనుభవించేదే, ప్రతివారం ఎక్స్పీరియన్స్ చేసేదే. సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చుంటా ఇసుక తిన్నల్లో కొంత సమయం గడిచేసరికి, 20 నిమిషాలు 25 నిమిషాలు గడిచేసరికి ఎందుకో మీరు అనుకోకుండా ఒక మారిలాగా పక్కకి తిరిగి చూశారు. చూసేసరికి ఒక్కసారి అంతవరకు మీరు ఎప్పుడూ ఎరుగనటువంటి విచిత్రమైన దృశ్యం మీకు కనిపించింది. విచిత్రమైన సంఘటన మీకు ఎదురైంది. ఒకసారి కుడివైపు ఎడవైపు తిరిగి చూశారు. ఒక మారి పక్కకి తిరిగి చూసేసరికి దూరంగాను, మరీ దూరం కాదు, మీకు కనిపిస్తోంది, అంటే మీకు స్పష్టంగా తెలుస్తోంది, కానీ కొంచెం దూరంగా ఉంది. ఒక పెద్ద బండరాయి ఉంది. ఇసుక తిన్నెల మీద అక్కడక్కడ బండరాళ్ళు ఉంటాయి కదా, ఒక పెద్ద బండరాయి ఉంది, ఒక శిలాతలం చాలా పెద్దదేను. దాని మీద ఒక దివ్య పురుషుడు కూర్చొని ఉన్నాడు. వెలిగిపోతున్నాడు ఆయన, తేజస్సులాగా ఉట్టి పడిపోతుంది ఆయనలోంచి. మహా తేజస్సుగా ఉన్నాడు, సూర్యుడిలా ప్రకాశవంతంగా ఉన్నాడు ఆయన. ఒక దివ్య పురుషుడు కూర్చొని ఉన్నాడు. ఇదేమిటి, ఎవరిని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదే ఈ పురుషుడిని ఇక్కడ, నేను ఇప్పటికి ఈ బీచ్కి చాలాసార్లు వచ్చాను కదా ఈ సముద్రం దగ్గరికి, ఇలాంటి దృశ్యం నాకు ఎప్పుడూ కనిపించలేదే అనుకుంటున్నారు మీరు మనస్సులోని. మళ్ళీ ఒకమారి చూశారు. ఇంకా చూస్తే ఆయన మరింత దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపించాడు. ఎలా ఉన్నాడు ఆయన? పెద్ద బండరాయి ఉంది, ఒక రాయి ఉంది, శిలాతలం ఉంది, దాని మీద ఆయన కూర్చొని ఉన్నాడు. ఒక చేతిలో ఏమో ధనస్సు ఉంది, వెనకతలేమో అమ్ముల పొది ఉంది, అందులో బాణాలు ఉన్నాయి. టీవీగా కూర్చొని ఉన్నాడు. మంచి వక్షస్థలం, బలిష్టమైన భుజాలు, ఆజానుబాహు, తెలిసిపోతాను. నేను నించోకపోయినా ఆయన తాలూకు శరీర సౌష్ఠవం చూసేసరికి అమ్మో ఎవరో ఈయన మహాపురుషుడే అనిపిస్తోంది మీకు. ఎందుకో మీరు యథాలాపంగా చూశారు, చూడాలని చూడలేదు. చూసారుగా విచిత్రమైన రూపం. సూర్యుడు అస్తమిస్తున్నాడు కదా, ఆయన ఇటుపక్క కూర్చున్నాడు. ఆ అస్తమిస్తున్నటువంటి సూర్యుడి తాలూకు రశ్మి ఆయన మీద పడుతోంది. అసలే ఆయన మెరిసిపోతున్నాడు. అక్కడ ఉండేటువంటి ఆ బండరాయి మీద కూర్చున్నటువంటి పురుషుడు ఆ రశ్మి పడి మరింత దేదీప్యమానంగా ఉంది ఆయన ముఖం అంతాను. పచ్చని వస్త్రం కట్టుకొని ఉన్నాడు, మెరిసిపోతున్నాడు. మెళ్ళో ఆభరణాలు ఏవో ఉన్నాయి ఆయనకి, ఆభరణాలతో దాదాగా మెరిసిపోతున్నాడు. అలా ఆ దృశ్యం కనిపించింది మీకు. లేకపోతే ఆభరణాలు లేవనుకుందాం, అయినప్పుడు కానీ శరీరం మెరిసిపోతాం దగదగమని. ఇంకొంచెం పరికించి చూశారు. ఏమిటిది, విచిత్రంగా కనిపిస్తున్నాడు ఏమిటి ఆయన, దివ్యంగా కనిపిస్తున్నాడు ఏమిటి ఆయన అని విచిత్రంగా చూశారు. ఇంకొంచెం చూసేసరికి అక్కడ ఇంకొక ఆయన కన్నా కొంచెం ఆసనం తక్కువలో ఇంకొక ఆయన కూర్చున్నాడు. ఆయన వానరుడు, ఒక కోతి రూపంలో ఉన్నాడు. ఆ పక్కన ఇంకొక ఆయన ఇలాగే ధనస్సు పట్టుకొని ఇలా చేతులు కట్టుకొని వినయంగా నించో ఉన్నాడు ఆయన పక్కన. ఇంకొంచెం దృష్టి పెట్టి సారించి చూశారు. ఆ పక్కన ఇంకొక ఆయన మంచి బలిష్టమైన దేహంతో వానర రూపంతో ఒక ఆయన చేతులు కట్టుకొని నించొని ఉన్నాడు. ఆ పక్కన ఒక భల్లూకు రూపంతో ఒక ఆయన నించొని ఉన్నాడు. ఆ పక్కన ఇంకొకటి నించొని ఉన్నాడు. అందరూ కూడా కొంతమంది ఆయన కూర్చుంటే, ఆయన మహాపురుషుడు కాస్త శిలాతలం మీద ఆ రాయి మీద కూర్చొని ఉంటే ఇలా టీవీగా ఓ చేత్తో ధనస్సు పట్టుకొని అందరితో ఇలా మాట్లాడుతున్నట్టుగా ఉన్నాడు. మీరు చూసాం ఎవరో ఆయన ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, వీళ్ళందరూ తీసుకుంటున్నారు. కనిపించారు అదృశ్యం మీకు. ఇంకొంచెం పరికించి చూశారు. అంతవరకు మీకు కనిపించినటువంటి వేల కొద్దీ కోట్ల కొద్దీ వానరసేనంతా కనిపించింది. ఇదేమిటిది, నిజమేనా? నేను ఈ కాలంలోనే ఉన్నానా? నేను మా ఇంటి నుంచే కదా బయలుదేరి వచ్చాను, ఎక్కడికి వచ్చాను నేను? నిజమేనా ఇదంతా అనుకుంటున్నారు మీరు. అంతకంతకి మీకు ఉత్సుకత పెరిగిపోతుంది, కుతూహలం పెరిగిపోతుంది మనస్సులోంచి. నిజమేనా, నేను చూస్తుంది నిజమే, ఇది కళ? అబ్బాయి కళ కాదే, నేను బస్సులో రావడమో బండి మీద రావడమో కారులో రావడమో జరిగింది. ఇక్కడికి వచ్చాను, సముద్రం దగ్గరికి వచ్చాను, 10 నిమిషాలు కూర్చున్నాను, యథాలాపంగా చూశాను. ఈ దృశ్యం కరెక్టేనా? ఆయన మహాపురుషుడు చూస్తే వెలిగిపోతున్నాడు, వీడందరితో మాట్లాడుతున్నాడు. అనుకోకుండా రామచంద్రుడు, ఆ మహాపురుషుడు ఎవరు? సాక్షాత్ రామచంద్రుడు. ధనుర్బాణాలు ఉన్నాయి, కూర్చొని ఉన్నాడు. అక్కడేమో అంగదుడు కనిపిస్తున్నాడు, ద్వివిధుడు కనిపిస్తున్నాడు, మహేంద్రుడు కనిపిస్తున్నాడు, హనుమంతుడు కనిపిస్తున్నాడు, జాంబవంతుడు కనిపిస్తున్నాడు. వీళ్ళందరూ చేతులు కట్టుకొని ఆయన ముందు వినయంగా మాట్లాడుతున్నారు ఆయనతో. ఆయన సూచనలు చేస్తున్నాడు రామచంద్రమూర్తి. సాక్షాత్తు ఆయన రామచంద్రమూర్తి. నిజమేనా? నేనేనా? ఆయన రామచంద్రుని చూడడానికి నిజమేనా? ఆహా, నా భాగ్యం కదా అనుకున్నారు. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఇక్కడ పాటలో వర్ణించారు, చంద్రుడు వర్ణుని. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడాను ఆయన్ని తదేకంగా చూస్తున్నారు. చూస్తూ ఆయన ఇచ్చినటువంటి సూచనల్ని శిరసా వహిస్తున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆయన్ని తదేకంగా చూస్తున్నారు అనుకున్నారు. చూస్తూ ఎలా ఉంది? ఆయన తాలూకు శరీర వర్ణాన్ని, ఆయన తాలూకు సౌందర్యాన్ని, ఆయన తాలూకు పరాక్రమాన్ని వాళ్ళందరూ, ఆ జాంబవంతుడు, ఆ ద్వివిధుడు, ఆ మహేంద్రుడు, హనుమంతుడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయి, ఆ రామచంద్రమూర్తి కూర్చున్నాడు సాక్షాత్తు శిలాతలం మీద, చూస్తున్న ఆశ్చర్యపోయినారు. ఆశ్చర్యపోయి హృదయారవిందమున చూచి బ్రహ్మానందం అనుభవించు.
వారు ఎప్పుడైతే రామచంద్రమూర్తిని వారందరూ చూస్తున్నారో వాళ్ళ హృదయాల్లో ఆనందం నిండిపోయి పైకి ప్రవహించేస్తోంది. అలా ప్రవహించడం వల్ల ఏమవుతుంది, బ్రహ్మానందం అనుభవిస్తున్నారు వాళ్ళు రామచంద్రమూర్తితో మాట్లాడుతూ. అలా అనుభవిస్తున్న వారు ఎందరో కదా మహానుభావులు అనుకుంటున్నాం. మనం అక్కడ కూర్చొని మనం కూడా చూస్తున్నాం ఆ దృశ్యం. ఆహా, ఆ సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి దగ్గర కూర్చున్నారు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు రామచంద్రమూర్తితో. ఆయన సూచనలు చేస్తున్నాడు, వాళ్ళందరూ బ్రహ్మానందం అనుభవిస్తున్నారు. వాళ్ళు కదా మహానుభావులు అనుకుంటున్నాం. మనకు కూడా ఆ భాగ్యం కలిగితే బాగుండు, ఒక మారు మనం కూడా బయలుదేరదాం అక్కడికే మనం అనిపిస్తోంది. ఈ లోపల ఏమైంది, ఇంకొంతమంది ఆయన తీరా చూస్తే ఆయన లేచాడు. ఒక మారు లేచి ఒక మారు ఇటు నడుస్తున్నాడు. ఆయన నడుస్తూ ఉంటే ఈ సమస్తమైన వానరసేన కూడా ఆయనతో పాటు నడుస్తోంది. అందరూ ఎలాగా ప్రతి వారి ముఖం, ఇన్ని వేల మంది, ఇన్ని వందల మంది, ఇన్ని కోట్ల మంది కూడా ఆయన ఎటు నడిస్తే అటు నడుస్తున్నారు, ఎటు వెళ్తే అటు నడుస్తున్నారు, వెనక్కి వెళ్తున్నారు, ముందుకెళ్తే ముందుకు వస్తున్నారు. ఆయన అటుపక్క చూస్తే అటుపక్క చూస్తున్నారు, ఆయన ముఖం వైపే చూస్తున్నారు. ఆయనకి రక్షణగా నిలబడ్డారు వాళ్ళందరూ. అంతేనా, కొంతమంది ఆయన ముఖం చూస్తున్నారట, కొంతమంది ఆయన కాళ్ళు చూస్తున్నారట, కొంతమంది ఆయన జానువులు చూస్తున్నారట, కొంతమంది ఆయన నడక చూస్తున్నారట. హొయ్యలు మీర నడలుగల్గు సరస్సుని సదాకనుల చూచుచును పులక శరీరులై ఆనందపయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారెందరో మహానుభావులు. వారందరూ ఏం చేస్తున్నారు, ఆ సమస్తమైనటువంటి వానరసేన ఆయన ఎటు నడిస్తే అటు నడుస్తున్నారు, ఆయన నడకనే చూస్తున్నారు. రామచంద్రమూర్తి తాలూకు నడక సౌందర్యాన్ని చూసి నిమగ్నులైపోయి వారందరూ కూడా ఆ పులక శరీరై ఒళ్ళంతా పులకెత్తలు వచ్చేస్తుంది. ఎవరికి, మనకు కాదు, వాళ్ళకి. ఆ హనుమంతుడు, ఆ జాంబవంతుడు, ఆ సుగ్రీవుడు, ఆ లక్ష్మణుడు, వారందరూ కూడా రామచంద్రమూర్తి ఎటు నడిస్తే అటు నడుస్తున్నారు. ఆ నడక రామచంద్రమూర్తి తాలూకు నడక సౌందర్యాన్ని చూసి వారి శరీరం పులకలింతలు వచ్చేస్తోంది. రోమాంచితం, రోమాలు నిక్కపడుచుకుంటున్నాయి. ఆశ్చర్యం, వాళ్ళ ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. వాళ్ళందరికీ శరీరం పులకలింతలు వచ్చేస్తున్నాయి. అటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం మనం, ఆశ్చర్యపోతున్నాం. నిజమేనా, నేనేనా? ఆహా, రామచంద్రమూర్తితో పాటు అలా 4 అడుగులు వేసి భాగ్యం మనకి ఎప్పుడు లభిస్తుందో కదా. ఆయన నడక సౌందర్యాన్ని చూసి ముగ్ధున్నైపోయే భాగ్యం నాకు ఎప్పుడు లభిస్తుందో కదా. ఎందరో మహానుభావులు, వాళ్ళందరూ మహానుభావులు కదా అనుకున్నాం మనం. అనుకుని కొంతసేపు అయ్యేసరికి వీళ్ళందరూ ఏమిటా, రామచంద్రమూర్తికి వలయాకారంగా తిరుగుతున్నారట. రామచంద్రమూర్తి మధ్యలో ఉన్నాడు, చుట్టూ వానరులు పరివేష్టితులే ఉన్నారట. 1 సర్కిల్, 2వ సర్కిల్, 3వ సర్కిల్, 4వ సర్కిల్, 100 మంది, 1000 మంది, కోట్ల మంది ఆయన చుట్టూ ఆయుధాలు ధరించి అన్ని వైపులా చూస్తూ రామచంద్రమూర్తిని సదా రక్షించుకుంటున్నారట. అమ్మో, ఇంత అందం, ఇంత సౌందర్యం, ఇంత పరాక్రమం, ఆయనకి ఎవరు ఏ ఆపద తలపెడతారో మనం సదా జాగరూకతతో మనం అలర్ట్గా ఉండి రామచంద్రమూర్తిని మనం కాపాడుకోవాలి అని చెప్పి వాళ్ళందరూ ఆయన చుట్టూ తిరుగుతున్నారట, ఆయనకి ఎటువంటి ఆపద రాకుండా. ఎవరు రక్షించేవారు, ఎవరు రక్షించబడేవారు? రామచంద్రమూర్తి కదా ఈ సమస్తమైన వానరసేన అంతటినీ రక్షిస్తున్నాడు. కానీ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, హనుమంతాదుల దగ్గర నుంచి అందరూ కూడాను రామచంద్రమూర్తిని వాళ్ళందరూ కాపాడుకుంటారు. అమ్మో, మా ధనం, మా పిల్లవాడు, మా తండ్రి, ఆయన కాపాడుకోవాలి అని వాళ్ళందరూ సదా పర్యవేక్షిస్తూ ఆయన చుట్టూ తిరుగుతూ అన్ని వైపులా చూసి ఎటువైపు నుంచి కూడా ఆపద రాకుండా రామచంద్రమూర్తిని కాపాడుకుంటున్నారు. చూడండి, ఒక తల్లి చంటి పిల్లవాడిని ఎలాగైతే ఎటు నుంచి కూడా ఏ ఆపద రాకుండా తన పైటి కొంగులో దాచుకొని కాపాడుకుంటుందో అలా కాపాడుకుంటున్నారు వానరసేన. ఆహా, ఆ భాగ్యం ఒక్క మారు మనకి లభిస్తే చాలు కదా. రామచంద్రమూర్తి మన పిల్లవాడుగా పుడితే అంతకన్నా భాగ్యమా? యశోదాదేవి భాగ్యవంతురాలు కదా, కౌసల్యాదేవి భాగ్యవంతురాలు కదా. మామూలుగా మన పిల్లల మీదే మనకి వ్యామోహం ఉంటుంది కదా. సాక్షాత్తు రామచంద్రమూర్తి మన కడుపు ఎందుకు పుడితే మన పిల్లవాడిగా పుడితే ఎంత జాగ్రత్త ఉంటాం. ఆ భాగ్యాన్ని కల్పించు స్వామి అని మనం రామచంద్రమూర్తిని ప్రార్థించాలి. స్వామి, నీ ముఖార విందాన్ని చూసి, నీ ముఖార విందం అనేటువంటి సముద్రంలో మేము మునిగిపోవాలి. తేలడం అనేది ఉండకూడదు, మునిగిపోయి అందులో ఆ ఆనంద రసాన్ని మేము అనుభవిస్తూ ఉండాలి. ఆ భాగ్యాన్ని కల్పించు స్వామి. నీతో పాటు ఒక 4 అడుగులు వేసే భాగ్యాన్ని కల్పించు స్వామి. నువ్వు నడుస్తూ ఉంటే, ఒక మారు నువ్వు అలా వెళుతూ ఉంటే, నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఉంటే నీ నడక సౌందర్యాన్ని చూసి భాగ్యాన్ని కల్పించు స్వామి. నీ భుజాల్ని చూసే సౌందర్యాన్ని కల్పించు స్వామి. నీ పరాక్రమాన్ని, నువ్వు బాణాలు వేసే రాక్షసులను సంహరిస్తూ ఉంటే నీ పరాక్రమాన్ని చూసే భాగ్యాన్ని కల్పించు స్వామి. నీ శ్రీపాదాలు ముట్టుకొని ఆ శ్రీపాదాల మీద నా శిరస్సు ఆంచి దాసోహం సమర్పించి, స్వామి నీవే శరణు అనే భాగ్యాన్ని కల్పించు స్వామి అని మనం ప్రార్థించాలి.
ఎందుకో సాయంత్రం ఆ పాట అలా వింటూ ఉంటే ఒక భావన కలిగి ఒక మారి మీతో కూడా పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. అంతేనా? వీళ్ళందరూ రామచంద్రమూర్తి దాని మొదట అనుకున్నాం. రామచంద్రమూర్తి శిలాతలం మీద కూర్చున్నాడు, ఒక రాయి మీద కూర్చున్నాడు. ఎదురుగా సముద్రం ఉంది. ఆ సమస్తమైన వానరసేన ఆయన్నే చూస్తున్నారు. ఆయన ముఖం అనేటువంటి సముద్రం అనేటువంటి ఆనందంలో మునిగిపోయి ఉన్నారు వారందరూ కూడా. ఏది సముద్రమో వాళ్ళకి తేడా తెలియట్లేదు. ఎదురుగా పెద్ద సముద్రం, నీటి సముద్రం, జలం కనిపిస్తోంది. ఇక్కడ ఆనందము లేకపోతే పరాక్రమం, లేకపోతే సౌందర్యం, లేకపోతే ఐశ్వర్య, స్థైర్య, ధైర్య, వీర్య, శౌర్య, పరాక్రమ, సత్యకామ, సంకల్ప అనేటువంటి అనేకమైన కళ్యాణ గుణాలు కనిపిస్తున్నాయి రామచంద్రమూర్తిని చూస్తూ ఉంటే. రామచంద్రమూర్తి సముద్రమా, జలమే అసలు సముద్రమా? అసలు సముద్రం రామచంద్రమూర్తి తాలూకు సౌందర్యం అనే సముద్రం ముందు ఆ సముద్రమే పనికిరాదుట. అలా అనుకుంటున్నారట వాళ్ళ వానరసేన అంతా కూడా. ఇదంతా మనం చూస్తున్నాం. నిజమేనా? నేనేనా? మా ఇంటి నుంచే కదా వచ్చాను. ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన విషయం, ఇది కలియుగం కదా, నిజమేనా అని ఒక్కమారు కళ్ళిలా అనుకొని ఒక్కమారు మళ్ళీ చూశారు. మళ్ళీ ఏమీ కనిపించలేదు. మామూలుగా ఇంతకుముందు ఎలా ఉందో అలా ఉంది. వెంటనే రామచంద్ర, నాకు నీ సంకల్పం ఉంది కనుక నాకు ఆ భావన వచ్చింది స్వామి. నీ సంకల్పం ఉంది కనుక నా దర్శన భాగ్యం కలిగించు. అది నిజం చేయి స్వామి. నీ ఎల్లప్పుడూ నీ ముఖారవిందాన్ని సేవించుకోవాలి. నీ శ్రీపాదాలను శరణు వేడాలి. నీ శ్రీపాదాలను నిమరాలి. నీ కాళ్ళు పట్టాలి. నీకు సేవలు చేయాలి. నీకు చామరం వెయ్యాలి. నువ్వు చంటి పిల్లవాడైతే నిన్ను లాలించాలి. నిన్ను జాగ్రత్త చేసుకోవాలి. ఈ భాగ్యాన్ని కల్పించు స్వామి అని మనం ప్రార్థించాలి.